చాలా సంతోషం. మనకు రామేశ్వరం దేవాలయం చాలా పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి నెల పౌర్ణమి రోజు కూడా దాదాపు 2000, 3000, 4000 మంది కూడా అక్కడ ఆ రామలింగేశ్వర స్వామి దర్శనార్థం వస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క రామలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణం కానీ ఇవన్నీ కూడా పవిత్రంగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క నమ్మకం ఆ రామలింగేశ్వర స్వామి మీద కాబట్టి దానికి రోడ్డు లేక చాలా ఇబ్బందులు ఉండే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే రోడ్ వేసినాం. తర్వాత దీని మీద పిడికల మన్ను కూడా వేయలేదు. ఏతులకు మంజూరు చేసినామని చెప్తా ఉంటారు. కాబట్టి ఇలా చేయలేకపోయారు. కాబట్టి ఇక్కడ ఉన్న సర్పంచులు కానీ మాజీ జడ్పీటీసీ వెంకటరామరెడ్డి అన్న వీళ్ళందరూ కూడా ఆశన్న, ఇప్పుడు గెలిచిన సర్పంచులు బాలరాజు గారు, శ్రీకాంత్ రెడ్డి గారు అందరూ కూడా మొన్న మధురాపూర్ కూడా వాళ్ళ సొంత గ్రామం కూడా లేకపోతే కూడా ఆ రోజు నిధులు సమకూర్చి ఆ రోడ్డు పూర్తి చేయడం జరిగింది. ప్రజలకు ఈ రహదారులు ప్రయాణం చేయడానికి సులభమైన రోడ్లు ఉండాలి, మంచి రోడ్లు ఉండాలి అని చెప్పి ఆ ప్రయత్నం జరుగుతోంది. దీనికి ప్రజలు సహకరిస్తారు, సర్పంచులు కూడా మంచిగా సహకరిస్తారు. ముఖ్యంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. మనము వివాదాలకు పోవద్దు. మనకు ఒక అవకాశం వచ్చింది, రాజకీయాలలో ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా స్థానిక సర్పంచులకు. ఇప్పుడు దాదాపు ఈ యొక్క NS7 మొదలుకుంటే మన రామేశ్వరం పోతా ఉన్నాం. ఇక్కడ సర్పంచులు కూడా అందరు కలిసిమెలిసి ఉండండి. ఇప్పుడు ఎట్లా ఉన్నారో అట్లనే కలిసిమెలిసి ఉండండి. మీ గ్రామాల అభివృద్ధికి నేను పూర్తిగా అండగా ఉంటా. మీకు ఈ పార్టీ ఆ పార్టీ లేదు. మనం మళ్ళీ పార్టీలు వచ్చినప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు చూద్దాం. మళ్ళీ పదే ఎందుకు చెప్తున్నా కొద్దిగా చిలిపి శాస్త్రాలు చేయబోతారు కొందరు, తెలిసి తెలియక అటువంటి చేయకండి. మనం అభివృద్ధి చేసుకుందాం. మరి ఇవాళ కూడా మరి ఈ కార్యక్రమానికి ఇంత ఎద్దైన సర్పంచులు వచ్చారు, మాజీ జడ్పీటీసీలు వచ్చారు, ప్రెసిడెంట్లు వచ్చారు, మాజీ సర్పంచులు వచ్చారు. మీరు అందరూ సహకరిస్తే ఇలా షాద్ నగర్ అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు.